సునాదస్వరము ఏప్రిల్ 26. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందుకున్న విడుదలను గురించి ఈ రోజున ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. మరి పాత నిబంధనలో మేకల యొక్క కోడల యొక్క రక్తం ద్వారా వాళ్ళు విడుదల పొందుకున్నారు. అయితే యేసుక్రీస్తు తన రక్తముతో మరి తండ్రి దగ్గరికి ప్రవేశించి మనందరికి కూడా విడుదలిచ్చాడు. అందుకే చెప్తున్నాడు, మన నిర్జీవ క్రియలను మనం విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తున్నాడని రాయబడింది. ఎందుకంటే మన మనస్సాక్షిలో కల్మషం ఉన్నప్పుడు, దోషారోపణ ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మరి సమాధాన స్థితిలో ఉండలేం. దేవుని దగ్గర ధైర్యంగా మనం నివసించలేం. మరి అందరి ముందు మనం ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా మనస్సాక్షి గద్దిస్తుంది. మనం చేస్తున్న తప్పులను పదే పదే మనకు చూపిస్తుంది. అయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడి ప్రతి కల్మషము ప్రతి పాపమును కడిగి వేసి మనకు విడుదలను విమోచన కలగజేస్తాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం రాయబడింది, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము అని. అంటే మనస్సాక్షి కల్మషం ఎప్పుడు తోచదు అంటే ప్రోక్షింపబడ్డ హృదయాలు కలిగినప్పుడు, ఆయన రక్తం మన హృదయంలో ప్రోక్షింపబడ్డప్పుడు, ఆ పాపమునంతా కడిగి వేసినప్పుడు మనము దేవుని సన్నిధిలో ధైర్యముతో విశ్వాసముతో ఎటువంటి దోషారోపణ లేకుండా నిలబడగలం. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరా, మనం జీవము గల దేవుని సేవించాలి అంటే మన మనస్సాక్షి ఎంతగానో శుద్ధి చేయబడాలి. మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అటువంటి గొప్ప ధన్యతను దేవుడిచ్చాడు. కాబట్టి విశ్వాసంతో ప్రోక్షింపబడ్డ హృదయాలు గలవారమై ఎటువంటి కల్మషం లేకుండా ధైర్యముతో దేవునితో సమాధాన స్థితిని కలిగి ఆయనకు మనము బిడ్డలుగా ఆయనను సేవిస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేసి జీవము గల దేవుని మేము సేవించడానికి మాకిచ్చిన కృప కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా ప్రోక్షింపబడ్డ హృదయాలతో మీతో సమాధాన స్థితిలో జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.